టైమింగ్స్. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి 9:30 to 12:45 సార్. అంటే ఇక్కడ అక్కడ చూసుకోండి, మనం ప్రొవైడ్ చేసే వెహికల్స్ కూడా గుడ్ కండిషన్లో ఉండేవి. వాళ్ళకు 9 AM to 12. అవును సార్. అట్లాగే ఎప్పుడు కూడా మనం అంటే వాళ్ళు బయటికి వీళ్ళు కలిసి పోతుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ జరుగుతాయి సార్. మా ఏమి 10th క్లాస్ 17 జరుగుతాయి. ఇప్పుడు 3వ తరగతి నుంచి 15 వరకు సార్ ఇంటర్మీడియట్ మాట్లాడుకుంటే తర్వాత ఎక్కువ ఇస్తారు కాబట్టి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేసుకుంటారు. ఎగ్జామినేషన్లో విత్డ్రా చేసుకుంటారు. అంతే కస్టోడియన్స్ ఉంటారు. కస్టోడియన్స్ ఉంటారా? అంటే చీఫ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇద్దరు. సెంటర్స్ అంటే 183 సెంటర్స్ అంటే ఈచ్ సెంటర్లో 2 పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్. సరే అట్లా సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకోండి. మనం డిఆర్ఓకి సంబంధించి అయితే తేడా ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నోట్ చేసుకుంటామా 9 మంది పోలీసు ఉంటారు సార్. వాళ్ళు కూడా ముందుగా హెచ్ఓ గారికి ఇస్తాము, మీకు ఇస్తాము. Instructions issued Tahsildars to close the Xerox centers and internet points at examination centers during the exam. Far away from the centers కూడా యాక్చువల్గా 100 meters సార్. అంతే కదా. ఈ విధమైన డైరెక్షన్ ఇవ్వాలి మనం ఎంఆర్ఓస్కి ఇవ్వాలి కదా. వస్తుంది కదా. చేస్తున్నారా? ఇది స్టూడియో 3 దగ్గర మాకు ప్రాబ్లమ్స్ ఫస్ట్ మా సబ్ ఆఫీస్లో కరెంట్ ఫెసిలిటీ సార్, ఈవెన్ యూపీఎస్ కొన్నిసార్లు ఇంటికి వెళ్తాం. ప్రైవేట్ వాళ్ళు ఉంటే కదా మీకు కూడా టైం. Armed guards for escort duties for distribution of confidential material. Armed guards 12 numbers ఉన్నాయి. 12 numbers ఎప్పటి నుంచి టైం డేట్ కూడా ఇచ్చారు. 10/3/2025 at 6 AM. సో 6 AM కంపల్సరీ ఎగ్జామినేషన్ డ్యూటీ ఉండదు, అటెండ్ కావాలి. ఎవరన్నా పొరపాటున మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ రిజర్వ్లో పెట్టుకున్నాను. ప్రాబ్లం వచ్చిన వాళ్ళు సార్ 25 ప్లస్ సర్వీస్ వాళ్ళు ఉంటారు. మీకు సార్ అంటే వెహికల్లో వస్తాడు కాబట్టి క్లయింట్స్ మా డీటీలో కూడా చేస్తాను కదా. వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, పోలీస్ అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చి నెల 17వ తారీఖు నుండి 31/3/2025 వరకు, తర్వాత 1/4/2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి. మన జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరిగే ముందు లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఈరోజు వాళ్ళకు మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ గారు, ఆర్టీసీ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్, డిపిఓ తదితర అధికారులంతా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కలెక్టర్ గారి తరపున క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మన జిల్లాలో 618 స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్ అన్నింటికి సంబంధించి వాళ్ళు కేటగిరీ వారీగా డివైడ్ చేసుకున్నారు.
ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఇవన్నీ కలిపి 183 సెంటర్స్. 183 సెంటర్స్ దగ్గర పోలీస్ బందోబస్తు, ఒక్కొక్క సెంటర్కు 2 కానిస్టేబుల్ను అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత 9 రూట్లు ఏర్పాటు చేశారు. 9 రూట్లలో ఆర్మ్డ్ గార్డు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ డీటీ క్యాడర్లో ఉంటారు. మనకు స్ట్రాంగ్ రూమ్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు, అక్కడి నుంచి ముందు రోజే సంబంధిత పోలీస్ స్టేషన్లకు క్వశ్చన్ పేపర్స్ కూడా పంపించడం జరుగుతుంది. స్టూడెంట్స్ 29,602 మంది అటెండ్ కాబోతున్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ 28,176, తెలుగు మీడియం స్టూడెంట్స్ 1,423, ఉర్దూ మీడియం స్టూడెంట్స్ 3, అంటే మొత్తం 29,602 మంది అటెండ్ కాబోతున్నారు. టైమింగ్స్ ఏపీఓ ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. వాళ్ళకు 9:30 AM to 12:45 PM వరకు. ఈ పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య మనం 10th SSC ఎగ్జామినేషన్ జరపడానికి నిర్ణయించాం. పోలీసు వాళ్ళు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. డిఆర్ఓ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఆఫీసర్స్ను నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. ప్రతి స్కూల్ దగ్గర 144 సెక్షన్ ప్రొమల్గేట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర జిరాక్స్ మిషన్లు కానీ ఇంటర్నెట్ పాయింట్స్ కానీ ఉండకుండా ముందు రోజే క్లోజ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత అవి సంబంధిత సెంటర్కు చేర్చేదానికోసం వాళ్ళ స్టాఫ్ను కూడా రెడీ పెట్టుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిఎండబ్ల్యూఓ గారు కూడా ప్రతి సెంటర్ దగ్గర ప్రైమరీ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేస్తారు. అందులో నర్సులు దానికి సంబంధించినటువంటి మందుల ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత ఎస్పీడీసీఎల్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లు జరిగేటువంటి చోట అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కూడా చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ రాయటానికి వచ్చే స్టూడెంట్సు, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వాళ్ళ గ్రామాలకు చేరుకునే స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇన్కన్వీనియంట్ జరగకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జరిగేటువంటి సెంటర్స్ దగ్గర మున్సిపాలిటీ లెవెల్ అయితే మున్సిపల్ కమిషనర్సు క్లీన్గా పెడతారు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. రూరల్ లెవెల్లో అయితే డిపిఓ గారికి ఆ బాధ్యత, వాళ్ళందరూ ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కడ ఏ విధమైన స్లాక్నెస్కి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తతో పనిచేసి మన జిల్లాకు ఎటువంటి చెడ్డ పేరు రాకుండా తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.